హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదేమిటంటే పచ్చడండి. ఈ పచ్చడి ఒక్కసారి చేసి కనీసం వాసన చూసినా కానీ చాలండి, అంత మంచి వాసనతోని మంచి టేస్టీగా ఉండే ఈ పచ్చడిని ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. పచ్చడి ప్రియులకైతేనేమో ఇదొక మంచి వరం అండి. అంత టేస్టీగా ఉండే ఈ పచ్చడి, దీని పేరేందో తెలుసా? కొత్తిమీర, పుదీనా, టమోటా, పచ్చిమిరపకాయలు ఇవన్నిటితోని కలిపి చేసిన ఈ పుదీనా టమోటా పచ్చడి అండి. దీన్ని ఎలా చేయాలో ఒక్కసారి చూద్దామా? ముందుగా మనం ఒక కడాయి పెట్టి స్టవ్ మీద దాంట్లో ఒక 2 గంటలు నూనె వేసి ఆ తర్వాత ఒక 100 గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం టమోటాలు, అవి కూడా ఒక 4-5 టమోటాలు మంచి ఎర్రటి పండ్లు తీసుకునేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు మనం వేసుకునేటప్పుడు ముందు వాటిని కొంచెం గీతలు పెట్టి వేసుకుంటే చిటాపట అనకుండా బాగుంటాయి. ఇప్పుడు పుదీనా అండి, పుదీనా ఒక కట్ట వరకు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కొత్తిమీర అది కూడా తగినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం అలా కిందకి మీదకి తిరగేసుకోవాలి. తిరగేస్తే ఏమవుద్దంటే ప్రతిదీ కూడా కరెక్ట్గా కలిసిపోయి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యి సింపుల్గా వాడటానికి చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక గడ్డ వరకు వేసుకోవచ్చండి. ఇప్పుడు చింతపండు, అది కూడా ఒక నిమ్మకాయ సైజు వరకు కూడా తీసుకోవచ్చు, ఒక చిన్న నిమ్మకాయ సైజు. దాన్ని విడదీసి దాంట్లో వేసుకునేసి ఇలా తిరిగేసుకుంటూనే దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే మనం చేత్తోని ఇలా అనంగానే నలిగిపోవాలా, చితికిపోవాలా, అంటే ఆ టైప్లో మనం దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఈ ఫ్రై చేసేది కూడా మంట హైలో ఉంచి మాత్రం చేసుకోవద్దండి. మంట మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని అయితే బాగా ఇలా వేగనిచ్చుకోవాలి. చింతపండు వేసినప్పుడు ఎందుకంటే కొంచెం అడుగు నతుక్కుంటూ ఉంటుంది కాబట్టి కొంచెం అడుగు మాడే అవకాశాలు ఉంటాయి. అందుకనేసి ఇలా కొంచెం కలబెట్టుకుంటూనే అది వేగేంత వరకు కొంచెం దగ్గరుండి శుభ్రంగా ఈ టైప్లో బాగా వేగనిచ్చుకోవాలండి. అప్పుడే ఈ పచ్చడికి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత రోల్ సిద్ధం చేసి ముందుగా అందులోకించి పచ్చిమిరపకాయలని విడదీసి ఆ పచ్చిమిరపకాయలు మాత్రం ముందు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు దీన్ని కచ్చపచ్చగా దంచేసేయాలి. ఇలా మనం కచ్చపచ్చగా దంచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా బాగా రుబ్బితే ఏంటంటే కొంచెం జిగట టైప్లో వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ టమోటాలు, ఈ కొరవి ఉన్నాయి కదా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కలిసిన దాన్ని ఈ మొత్తం కూడా కలిపి ఒక్కసారిగా వేసుకోవచ్చు. వేసిన తర్వాత కొంచెం దీన్ని అలా బాగా మెల్లిగా దంచుకోవాలి. ఎందుకంటే ఈ టమోటాలు ఏంటంటే సింపుల్గా ఇలా అనంగానే నీరు టైప్లో మీదకి ఎగదలుతూ ఉంటుంది కాబట్టి ఇలా మెల్లిగా దంచుకునేసి ఈ టైప్లో బాగా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బితేనే బాగా కలిసిపోయి మంచి జిగట వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను తీసుకునేసి 2 భాగాలుగా కట్ చేసి ఆ కట్ చేసిన దాన్ని దాంట్లో పెట్టేసుకునేసి ఇలా చితక పొడిసేసేయాలి. ఇలా చితక పొడిస్తే ఏంటంటే ఇందులోకించి నీరు టైప్లో రిలీజ్ అయ్యి మంచి రుచి వస్తుందండి. అంటే ఉల్లిపాయ కట్ చేసి వేస్తే అంత నీకు రుచి అనిపించదు, ఈ టైప్లో దంచాలి. ఇప్పుడు రుచి చూసి దానికి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త ఇలా కలుపుకుంటూ దంచుకోవాలి. ఈ విధంగా దంచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని బాగా రుబ్బుకోవాలండి. మనకాడ ఎంత ఓపిక ఉంటే అంత బాగా రుబ్బాలి. రుబ్బితేనే దీనికి మంచి జిగట టైప్లో వచ్చి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూస్తేనే నోట్లో వచ్చి నీళ్ళు ఊరుతాయి, అంత బాగుంటుంది. ఓకేనా? మంచి స్మెల్తో ఇలా రుబ్బుతుంటే వాసన వస్తుందండి. ఎంత బాగుంటుందంటే ఆ స్మెల్ అంత బాగుంటుంది. ఓకేనా? ఈ విధంగా బాగా మనం జిగట వచ్చేంత వరకు ఇలా అంబలంబలుగా వచ్చేంత వరకు బాగా రుబ్బుకునేసి ఈ టైప్లో రావాలండి. ఈ విధంగా వస్తే ఇప్పుడే దాన్ని నాక్కున్నా కానీ ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని తీసి మనం ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం. కానీ ఈ టైప్లో మాత్రం పచ్చడిని మిస్ అవ్వద్దండి. పచ్చడి ప్రియులకైతేనేమో ఇది ఒక మంచి వరం అండి. ఇలా చేసుకొని దేనిలోకైనా తింటే ఎంత బాగుంటుంది తెలుసా? కానీ ఇంతలోకి అయిపోలేదండో, ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది.
దాన్ని కూడా మిస్ కావద్దు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా. ఇప్పుడు దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు ఇవి 2 వేసిన తర్వాత కొంచెం లైట్గా ఎర్రగా వేగనిచ్చుకోవాలి. ఇలా దూరగా వీటిని వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసి చిటికెడు ఇంగు పొడి కూడా దాంట్లో వేసుకొని ఒక పిడికిడి దాకా కరివేపాకు వేసుకోవచ్చండి. అది మంచి వాసన వచ్చేది చూసి వేయండి. కరివేపాకు మంచి స్మెల్తోనే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు రోట్లో రుబ్బుకున్న ఈ పచ్చడిని దాంట్లో వేసేసుకోవాలి. ఆ తాలింపులో వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి నూనెలోనే బాగా దీన్ని కలుపుకోవాలి. అంటే కిందకి మీదకి బాగా తిరిగేసుకుంటూ ఇది బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకొని ఈ టైప్లో మనకి వచ్చే విధంగా చూసుకోవాలి. చూడండి ఎట్లా ఉందో ఈ విధంగా పచ్చడి చేసుకోవాలి. కానీ టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి. ఇలా చేసిన ఎవరికైనా సరే మంచి రుచితోనే భలేగా ఉంటుందండి. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా కమ్మగా కడుపు నిండా తినచ్చండి. చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ అందరికి కూడా చాలా మంచి రెసిపీ అండి ఇది. ప్రతి ఒక్కరు ఈ టైప్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది ప్రతి దానిలో కూడా రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నం చేసుకున్న దాంట్లోకి ఇంకా పప్పు, సాంబారు ఇలా ఏది చేసినా దాని పక్కన ఇది కాస్త వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ అండి.